మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని షేక్ సాహెబ్ దర్గా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాకులకరి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా మండల అధ్యక్షులు నాకులకరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమే ప్రాధాన్యంగా జట్టు భావనతో పనిచేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ బలం మరింత పెంచాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను చేసిన ప్రతి అభివృద్ధి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అల్లు మల్లారెడ్డి, మాజీ సర్పంచులు నాయని వెంకటగౌడ్, గజని, మన్నే శ్రీనివాస్, నరసింహులు, రమేష్, శ్రీశైలం, వివిధ గ్రామాల అధ్యక్షులు, పాహత్ పాషా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపియాలి, కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో ప్రజలు చేస్తున్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రతి గడప గడప మనం చేసే సంక్షేమ కార్యక్రమం విస్తృతంగా తీసుకుపోవాలి. గ్రామంలో ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. కార్యకర్త అయినా, సీనియర్ నాయకుడైనా కార్యకర్తలు సమన్వయంతో పనిచేసినట్టు మనం అంటే విజయం సాధిస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మండల కమిటీకి తెలియజేయాలి. వెంటనే ఈరోజు చెప్పేది రేపు చెప్తా అంటే అది సమయం మించిపోయి వేరే దారి తీస్తుంది. ఈరోజు ఏదైనా ఏం సమస్య జరిగిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సరిగా వార్డు మెంబర్కి సరిగా టైం ఇవ్వక అట్లా ఇది ఇమ్మీడియట్ చెప్పాలి. ఫోన్లో మండల కమిటీకి, మండల పార్టీ ప్రజలు అందుబాటులో ఉన్న ఎవరికైనా చెప్పొచ్చు. అందరం మేము కమిటీ చేసుకుని వచ్చేస్తాం. మండలంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలి. ఇవాళ నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నేను ఉన్నా, ఎంపీ ఎలక్షన్ నువ్వు వచ్చినావు, నేను నినాక మొన్న వచ్చినావు, అవన్నీ పెట్టుకోదు. మాకు ఒకటే ఎజెండా, కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ జెండా. ఇది పార్టీలకు అతీతంగా జరిగినా మనం నిలబడ్డామంటే మన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మనం పనిచేస్తాం. ఇన్ని రోజులు ఆ గుర్తింపు మనకు ఉంది కాబట్టి ప్రజల్లోకి స్పష్టంగా మనం చేసే కార్యక్రమాలు. ఈరోజు మనం ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం, రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి చేయలేరు, రుణమాఫీ చేసినాం. ప్రతి సన్నబియ్యం అనేది ఒక మంచి ప్రోగ్రాం, అది ప్రతి నిరుపేదకు అది అందించే ప్రోగ్రాం. ఈ విషయాలు అయితే మనం ఎజెండా అంశాలు. ఇంకేదైనా మీరు మీ నుంచి ఏమైనా ఇంకా రాయండి అన్న, ఇందులో ఇంకేదైనా యాడ్ చేయమంటే తెలుసా? నామినేషన్ డేట్ డిసెంబర్ 3 గ్రామ పంచాయతీల బాకీలు ఉంటే అవి ఇలాంటి ఇన్ని రోజులు కష్టపడ్డది, ఈ 15 రోజులు కష్టపడ్డది. ఇదే మనకు పునాది. రేపు మన ఎమ్మెల్యేలు గెలవాలన్నా వాళ్ళకనే టెన్షన్ ఉంది, ఇప్పుడు మనకనే టెన్షన్. మనది మనం కాపాడుకుంటూ మన ఊరికి సేవ చేసే భాగ్యం కలిగించుకునే అవకాశం అందరికి ఇచ్చింది కాబట్టి కొందరికి ఈసారి వస్తుంది, కొందరికి ఇంకా ముందుకు వస్తున్నది, ఇంకో అవకాశం వస్తుంది. అన్ని ఊళ్ళలో సమన్వయంతో ఒకటే మన పార్టీ తరఫున ఒకటే క్యాండిడేట్ ఉండాలి. సర్పంచ్ ఏ వార్డులో అయినా ఒకటే వార్డు మెంబర్ ఉండాలి. దానికి మనం అంతా ముఖ్య నాయకులమంతా సమన్వయం చేయాలి. అందరు ఉంటుంది, అందరికి కూడా ఉంటుంది. నేను చేయాలి ఆశలు ఉంటాయి. సీనియారిటీ ప్రకారం, అక్కడ ఉన్న సమీకరణల ప్రకారం అక్కడ గెలిస్తే ఏ క్యాండిడేట్ గెలుస్తాడు, కుల సామాజికం అన్ని వ్యత్యాసాలు చూసుకోవాలి. ఏ సమస్య ఉన్నా మనకు చెప్పాలి, మండల కమిటీకి చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ అజెండా అంశాలు తర్వాత